గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దివంగత నేత కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో కోడెల విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోడెల వర్ధంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వారికి ప్రతిభా అవార్డులను అందించారు. కన్నా అభివృద్ధి అంటే పట్టుదలతో ముందుకు వెళ్లే నేత కోడెల శివప్రసాద్ అని కొనియాడారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడెల శివరాం పాల్గొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలు అనేటువంటి దానికి పోల్చుతూ 19 నుంచి 24 వరకు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి చాలా క్లీన్ గా కేటగిరీగా ఒక వార్త పేపర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఎవరి విధులేంటి, ఎవరి ఎన్నిక విధానం ఏంటి, బ్యూరోక్రాట్స్ ఏం చేయాలి, లీగల్గా ఏమి ఉండాలి, మీడియా ఏ రకంగా ఉండాలి, ఈ రకంగా ఎవరి పని వాళ్ళకి సూచించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన భారతదేశం ఈ రోజు వరకు కూడా విలసిల్లుతుంది అని అంటే దానికి ప్రధాన కారణం మన రాజ్యాంగం. అటువంటిది ఒక పాలకుడు ప్రజాస్వామ్యంలో ఒక పాలకుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ద్వారా ఎన్నికై ఒక ముఖ్యమంత్రి నియంత్రణగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేద్దామనేటువంటి పరిస్థితిలో మరి రాజకీయ పార్టీలు పెట్టినటువంటి హింస మామూలుగా నాయకులు పెట్టినటువంటి హింస, వాక్ స్వాతంత్రం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక భయం గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని